అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఇప్పుడు పెనుసంచలం. అదందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ కేసుకి సంబంధించి ఆల్రెడీ ఈ లిక్కర్ స్కామ్లో కర్త కర్మ క్రియగా అంటే మొత్తం తానే వ్యవహరించినటువంటి రాజ్ కసిరెడ్డిని ఆల్రెడీ సిట్ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. ఇక ఇదే కేసులోనే పలు దఫాలుగా విజయసాయిరెడ్డిని ఎంక్వైరీకి సిట్ అధికారులు పిలవడం, ఆయన నుంచి కీలకమైనటువంటి సమాచారాలని రాబట్టుకోవడం కూడా జరిగింది. ఇక ఇదే కేసులోనే తనకు అరెస్టు నుంచి రక్షణ కావాలి అంటూ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు మన పుల్లల పెద్దిరెడ్డి కొడుకు ఎంపీ మిథున్ రెడ్డి. ఈయన గారికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వకపోయినప్పటికీ కూడా అరెస్టుని కొద్ది రోజులు ఆపండి అని చెప్పడం జరిగింది అన్నమాట. మళ్ళీ ఆయన గారేమో బయటకు వచ్చేసి నేను సాంప్రదాయని, నాకేమీ తెలీదు, నాకు అసలు సంబంధమే లేదు, నన్ను కూటమి ప్రభుత్వం టార్చర్ పెడతా ఉంది అని చెప్పేసి అసలు ఏమీ లేనప్పుడు అంత ఎగేసుకుంటూ సుప్రీంకోర్టుకు పోయి ముందస్తు బెయిల్కి అప్లై చేసుకోవడం ఎందుకు అనేటటువంటి అనుమానాల్ని ఆయనే పుట్టించాడనమాట ప్రజల మధ్యలో. ఇక ఈ రాజ్ కసిరెడ్డికి చెందినటువంటి పలు రకాల ఇన్ఫర్మేషన్లని కూపీలను లాగేటటువంటి ప్రయత్నం ముమ్మరంగా చేస్తూ ఉంది సిట్ అధికారులు. ఆ దశలోనే రాజ్ కసిరెడ్డి యొక్క పిఏ దిలీప్ అతని పేరు, అతన్ని నిన్న చెన్నైలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక దానికి సంబంధించిందే కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. అసలు ఈ దిలీప్ పాత్ర ఏంటి ఈ లిక్కర్ స్కామ్లో అనేది చూసుకుంటే కనుక దేశంలోనే అతిపెద్ద లిక్కర్ కుంభకోణంలో కర్త కర్మక్రియ అయినటువంటి రాజ్ కసిరెడ్డి యొక్క సహాయకుడు ఈ దిలీప్ అనమాట. రాజ్ కసిరెడ్డి ఏర్పాటు చేసుకున్నటువంటి 7 అంచెల వ్యవస్థలో ఇతను కీలకంగా ఉంటాడు. ఇతను చేసేది ఏంటంటే క్యాష్ హ్యాండ్లర్ అనమాట. ప్రధానంగా క్యాష్ని హ్యాండిల్ చేస్తూ ఉంటారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇచ్చినటువంటి డూప్లికేట్ ఫోన్లు, డూప్లికేట్ మొబైల్ నెంబర్లు వాటిని వాడుకుంటూ డిస్టిలరీస్ యొక్క యజమానులకు ఫోన్లు చేసి ప్రతిసారి ఒక కొత్త చోటును వాళ్ళకు చెప్పి అక్కడికి రమ్మని చెప్పేవాళ్ళు. వాళ్ళు వచ్చిన తర్వాత డబ్బులు చేతికి అందగానే ఫోన్ నెంబర్ను కూడా మార్చేసేవాళ్ళు అనమాట. దిలీప్ ఎక్కువసార్లు హైదరాబాద్లోని నానక్రామ్గూడ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లోనే ఈ క్యాష్ని రిసీవ్ చేసుకునేవాడు ఈ డిస్టిలరీ యజమానుల దగ్గర నుంచి. చాణక్య చెప్పిన చోటుకు చేర్చి ఆ విషయాన్ని రాజ్ కసిరెడ్డికి వివరించేవాడు ఈ దిలీప్ అనమాట. స్కామ్లో అరెస్ట్ అయిన వారి సంఖ్య ఇప్పటికీ దాదాపు 4కు చేరింది. అంటే ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి ఇప్పటికీ అరెస్ట్ అయిన వాళ్ళు 4 అన్నమాట. అంటే కింది నుంచి స్క్రాచ్ నుంచి మొదలు పెడతా ఉన్నారు. స్క్రాచ్ నుంచి మొత్తం అందరినీ అరెస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. మరి పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో మెయిన్ హెడ్ అక్కడ దాకా రావడానికి ఎన్ని రోజులు పడుతుందో ఏమో తెలియదు. కానీ ఈ ప్రస్తుతానికి ఈ కేసులో అయితే మాత్రం సజ్జల శ్రీధర్ రెడ్డి A6గా ఉంటే రాజ్ కసిరెడ్డి A1గా ఉన్నాడనమాట. చాణక్య A8గా ఉంటే ఇప్పుడు ఈ దిలీప్ కూడా అందులోకి జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరినీ విజయవాడ జైల్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచడం జరిగింది. సో ఇట్లా పాపాల పుట్ట అంటారు చూసారా, ఈ చీమల పుట్టని ఎంత తవ్వితే అంత చీమలు బయటికి వస్తానే ఉంటాయన్నమాట. అలాగే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలని తవ్వే కొద్దీ బయటికి వస్తానే ఉంటాయన్నమాట. ఒక్క లిక్కర్లోనే కాదు, అటు శాండ్లో కావచ్చు, ఇటు లిక్కర్లో కావచ్చు, అటు భూములు కొట్టేయడంలో కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని దోచేసుకోవడం కావచ్చు, అక్రమంగా తన కంపెనీలలో పెట్టుబడులు పెట్టించుకోవడాలు కావచ్చు, లేదంటే కనుక ఈ కమిషన్లను తన కంపెనీలలోకి వైట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి షేర్ల రూపంలో మార్చుకోవడం కావచ్చు. ఇలా రకరకాల ఎన్ని అవలక్షణాలు ఉండాలో ఒక అవినీతి పరుడికి అన్ని రకాల అవలక్షణాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. డబ్బుల్ని ఎన్ని దిక్కుమాలినటువంటి దారుల ద్వారా సంపాదించచ్చో అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పేసి మనందరికీ మళ్ళొక్కసారి తెలిసేటటువంటి పరిస్థితి. సో ఈ లిక్కర్ స్కామ్లో అసలైన వ్యక్తి ఎప్పుడు అరెస్ట్ అవుతాడో ఆ రోజు కోసం మనందరం ఎదురు చూడాలి. ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.